నాకు అభిషేకం కావాలి ప్రభువా, నన్ను ఆత్మతో అభిషేకించు, నీ వరాలతో అభిషేకించు, నీ యొక్క కృపావర్షముతో నన్ను అభిషేకించని ప్రార్థన చేసే నువ్వు ముందు ఏం చేయవంటే ఆరాధించవు. ఆరాధన అంటే సౌండ్ సిస్టమ్ ఎట్టో మైక్ ఎట్టో లేదా ఇలాగ చేయటమే ఆరాధన కాదు. ఎలాగ ఆరాధించమన్నాడు దేవుడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె నీకు ఉంచుది. నువ్వెక్కడున్నావో, వేర్ ఎవర్ యు ఆర్, నువ్వెక్కడైనా ఉండవచ్చు. ఒక్కోసారి నీ ప్రార్థనకు వచ్చే అవకాశం ఉండొచ్చు, రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలట? ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. నీ నోటితో, నీ హృదయంతో, నీ మనస్సులో ప్రభువుని నువ్వు ఆరాధించగలిగినప్పుడు అభిషేకం పొందటం నీ యొక్క హక్కు. పాట పాడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను నూనెతో అభిషేకించు ప్రభువా, దీవెనలతో అభిషేకించు ప్రభువా, దానితో అభిషేకించు ప్రభువా, దీంతో అభిషేకించు ప్రభువా అని అడుగుతావు. కానీ ముందు నువ్వేం చేయాలంటే అభిషేకం